Hello, viewers. I'm starting my first podcast. Join hands with me on this beautiful, lovely journey that I'm going to begin. సంపాదించిన ఈ ఫీల్డ్కి దిగింది. పొద్దున 6 o'clock ఇవ్వడం, ఆడ పోయినాక వాడు టార్గెట్ పెట్టడం, అది ఎంత చేసినా కానీ గది 20,000 30,000. ఆ మేనేజర్ ఏం చేస్తాడు, మీకు నాలెడ్జ్ లేదు, దాని మీద నాలెడ్జ్ లేకపోతే 1,000 రూపీస్కి వచ్చాడు 1,500 రూపీస్ అంటాడు. I had some friends, వాళ్ళు కూడా కొంచెం సినిమాలు తీసి అమెరికాలో ఐటీ జాబులు చేసుకొని నాలెడ్జ్ అంటే ఏం నాలెడ్జ్? ఈ లైట్ ఇంటికి ఎంతకు వస్తుంది, దాని మ్యాక్సిమం మనం ఎంత తక్కువ చేయొచ్చు. నా గ్రిప్ ఉంది కాబట్టి నేను 20 lakhs బడ్జెట్ అంటే షాకింగ్ ఉన్నారు అందరూ. సో అదే అడగబోతున్నా. ఇప్పుడు నాకు అండర్స్టాండింగ్ లేదు, మిమ్మల్ని నమ్మి మీరు 20 lakhs సినిమా తీస్తానంటున్నారు. హౌ ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? 20 lakhs మీరు ఎలా తీస్తారు? నాది ఒక టీం ఉందన్న, ప్యాషనేట్ టీం ఉంది. వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వాలి, ఖర్చుకి డబ్బులు ఇవ్వాలి. ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, ఫిలిం హిట్ అయిందనుకో సమ్ పర్సెంటేజ్ అని మాట్లాడతాం. ఎడిటింగ్ మేమే చేస్తాం, మ్యూజిక్ మేమే చేస్తాం. మనకి ఏం అవసరం ఉంది కానీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. ఇప్పుడు మన హైదరాబాద్తో ఫైట్ ప్రొడ్యూసర్ లేదన్నా కానీ ఫైట్ చేయలేదన్నా, ఇంత కష్టం లేదా? AI అనేది ఇట్స్ అ హ్యాండ్ఫుల్ వెపన్, నాట్ లైక్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ హీరో ఇన్ ది ఎండ్ ప్రోడక్ట్. AI కెన్ నెవర్ బి అన్ ఎండ్ ప్రోడక్ట్. AI కెన్ నెవర్ బి అ డాక్టర్. మీరు ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో అ గుడ్ మ్యూజిక్ టెక్నీషియన్ అండ్ ఆల్సో ఎడిటర్. టెల్ us about your journey. ఏం లేదన్నా, డబ్బులు సంపాదించిన ఈ ఫీల్డ్కి దిగిన. పొద్దున 6 o'clock ఇవ్వడం, ఆడ పోయినాక వాడు టార్గెట్ పెట్టడం, అది ఎంత చేసినా కానీ గది 20,000 30,000. అది ఇంత లైవ్ చేసినా కానీ 30,000 దాటలేదు. మనం చదువుకున్న చదువుకి ఎంతకంటే పెద్ద జాబ్లు అయితే రావు. అలా అని చెప్పి ఏం చేసినా ఈ ఫీల్డ్కు వేయించుకున్నా. ఫస్ట్ ఒకసారి 2015 2014 ఆ టైంలో ఫేస్బుక్ బాగా నడుస్తుంది. అప్పుడు ఏం చేసిన, నేను ఫేస్బుక్ యాడ్స్ తయారు చేస్తుంటే నాకు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వీడియోస్ చేయాలని అన్నారు. వీడియోస్ అంటే మనకు దాని మీద కెమెరా మీద నాలెడ్జ్ లేకు తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చూస్తుంటే ఈ యాడ్స్కి కూడా కోర్సెస్ ఉంటాయని చెప్తే ఏం చేసిన, నేను మది ఫిలిం ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అడిగిన దీని పర్పస్ వచ్చారు మీరు అంటే యాడ్స్ కానీ అంటే మొత్తం యాడ్స్ నుంచి నా జర్నీ చేంజ్ అయిపోయింది. మొత్తం ప్యాషన్ డెవలప్ అయింది సినిమాలు అంటే. ప్యాషన్ డెవలప్ కాలేదన్న, ఈజీగా డబ్బులు సంపాదించేయడం అనే అర్థమైంది నాకు. అంటే ఎందుకు అనిపిస్తుంది మీకు సినిమాలు అంటే ఈజీ అని? ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఒక 20 years నుంచి సినిమా మేకింగ్లో ఉన్నారు. టెక్నీషియన్స్ అయిపోయారు, సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్ యాక్టర్స్. హీరో లాగా వచ్చిన వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ వెళ్ళిపోయారు, కొంతమంది డైరెక్షన్ సైడ్ వెళ్ళారు, ఇంకొంతమంది సీనియర్ యాక్టర్స్ అంటే ఇంకా ఫాదర్ వేషాలు వేసుకునే లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే ఒక 20 years అనుకోండి, 25 అంటే ఇప్పుడు 45, రైట్? 30 అంటే ఇప్పుడు 50. సో మరి అలాంటప్పుడు వాళ్ళని నేను ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగితే డబ్బులు వచ్చినాయంటే ఏం లేదు, వీఆర్ మీటింగ్ ఎండ్స్ అంటారు. అంటే బతకడానికి 40,000 లక్ష వాట్ ఎవర్ వాళ్ళ కెపాసిటీని బట్టి. అండ్ హౌ డూ యూ థింక్ ఇక్కడ డబ్బులు చాలా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కానీ అన్ని క్రాఫ్ట్ల మీద నాలెడ్జ్ ఉండాలి. లైటింగ్ మీద కానీ, మ్యూజిక్ మీద కానీ, కెమెరా మీద కానీ, స్టోరీ మీద కానీ, ప్లస్ స్క్రీన్ ప్లే మీద కానీ డబ్బులు ఎలా కంట్రోల్ చేయాలో ఆ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఇందులో డబ్బులు ఇట్లా ఎవరైనా ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా వాడు ఇట్లా కరెక్టెడ్ ఉండనుకోండి, ఆ కంపెనీ గోవిందనే కంపెనీ కదా. నేను చాలా రిపీటెడ్గా వింటా, వై డూ పీపుల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ చాలా కంప్లైంట్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వల్లనే లాస్లోకి వెళ్ళామని. ఏంటి జనరలైజ్డ్ ఒపీనియన్ ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు మీకు అక్కడ ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రిక్వైర్మెంట్ ఉందనుకో, మీరు ఏం చేస్తారు, మనకు అర్జెంట్ అవసరం ఉందంటే మీరు మేనేజర్కి చెప్తారు. ఆ మేనేజర్ ఏం చేస్తాడు, మీకు నాలెడ్జ్ లేదు, దాని మీద నాలెడ్జ్ లేకపోతే 1,000 రూపీస్కి వచ్చాడు 1,500 రూపీస్ అంటాడు. ఎక్స్‌ప్లాయిట్. అట్లా చాలా కరప్షన్ ఉంటుంది అందులో. అవన్నీ మేనేజ్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ కెమెరామెన్ ఎంత డబ్బులు తీసుకుంటుండు, బేసికలీ ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ వేలో ఏమీ లేవు. అన్ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఒక ఆర్గనైజ్డ్ సినిమా బయటకు వస్తుంది, అంతే కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఐ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా కొంచెం సినిమాలు తీసి అమెరికాలో ఐటీ జాబులు చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసి, వద్దు బాబు నీకు దండం అని చెప్పి తర్వాత న్యూ జెర్సీకి వెళ్ళిపోయిన చాలామంది ప్రబుధులు ఉన్నారు. ప్రాబ్లమ్ ఇస్ వాళ్ళు ఏమంటారు, మాట మీద నిలబడరు, ఇచ్చిన మాట మీద ఉండరు. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కాస్ట్ ఒకటి చెప్తే ₹1,00,000 అన్న ఇవాళ పనికి 1,50,000 దాకా తీసుకెళ్తారు.
సో దానికి రీజన్ ఏంటంటారు? ఎందుకు ఇంత ఎక్స్‌ప్లాయిటేషన్? అదే ప్రొడ్యూసర్కి కానీ నాలెడ్జ్ లేకపోవడం, డైరెక్టర్ కానీ నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు నేను చెప్తానన్న, నేను 2015 నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ జాబ్ చేసిన నేను. నేను డైలీ 30 షాప్స్ విజిట్ అవుతుండే. 30 షాప్స్ విజిట్ అంటే 30 మంది డిఫరెంట్ మైండెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు. గాచ్చు. అర్థమైందా? షాప్ మార్కెటింగ్ చేస్తే ఎట్లుంటుందంటే 30 మంది డిఫరెంట్ అంటే 6 డేస్లో 180 మెంబర్స్ని డీల్ చేస్తారు. కలిసేవాడిని. ఒక్కొక్క రకమైన మైండ్ సెన్స్తో ఉంటారు. ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకున్నాం. అది ప్రాక్టికల్ అర్థమైపోతుంది. అది వీళ్ళు మాట్లాడలేరు అన్న. వీళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ వాళ్ళ స్టోరీ రాసుకుంటారు, ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆయన స్క్రీన్ ప్లేనే తెలిసిపోతుంది ఆయన మేకింగ్ ఏందని, అంటే తెలిసిపోతుంది. స్క్రీన్ ప్లే రాసేటప్పుడే మొత్తం స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. ఇంప్లిమెంట్ చేసే నాలెడ్జ్ ఉండాలి స్క్రీన్ ప్లే. అది ఏ లొకేషన్, ఇప్పుడు ఒక స్టోరీ ఉందన్న, ఇది ఆ స్టోరీ బాగుంది, ఈడ తీసి ఈ రూమ్లో తీసిన స్టోరీ నువ్వు తీసుకొని నువ్వు యూఎస్లో షూట్ చేస్తే దాని అర్థమైంది. ఓకే. ఒకప్పుడు స్టూడియోలో అవుతుండే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియోలో అవుతుంది, బెస్ట్ సీన్స్ కోసం యూఎస్ పోయారు, దీనికోసం సాంగ్స్ కోసం వెళ్తుండే. ఇప్పుడు మొత్తము సినిమా మొత్తము స్క్రిప్ట్ డిమాండ్ అంటున్నారు కదా దాన్ని. ఏం క్రిప్ట్ డిమాండ్ అన్న, నాకు అర్థమైతే తెలియదు. స్టోరీ అంటే లొకేషన్ చూపెట్టాడనుక అక్కడ తీసుకెళ్ళింది ప్రొడ్యూసర్ని చూపెట్ట. అదే ప్రొడ్యూసర్ ఏమనాలి మనం, ఇట్లా ఉంటుంది అన్నది అందులో. ఎందుకు ఈ టాపిక్ మీద నేను ఎంఫసైజ్ చేసి మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నానంటే, మీకు విషయం చెప్తాను. డైరెక్టర్ బాలావి మీరు ఫిలిం చూసారా? మీరు చూడండి అన్న, ఫుల్ కంట్రోల్ ఉంటుంది అతని ఫిలిమ్స్ అన్ని. డైరెక్టర్ బాలావి అనిపించింది. ఓకే, డైరెక్టర్ బాలావి. మీరు ఫిలిం చూడండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్, మేకప్, నార్మల్ మేకప్. నాకు తెలిసి కెమెరామ్యాను, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 2 లైట్ మ్యాన్లు, ఒక తిప్పి మొత్తం ఓవరాల్గా ఒక 20 మంది ఉండొచ్చు నాకు తెలిసి షూట్లో. ఎంత బాగుంటాయి ఫిలిమ్స్ అవి. అంటే ఇట్స్ లార్జ్లీ టు డూ విత్ స్క్రీన్ ప్లే కదా. స్క్రీన్ ప్లే ఆ నాలెడ్జ్ వరకు ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి. ఎండ్ ఆఫ్ ది ఎండ్ ఏముంటుంది అన్న, స్టోరీ బాగుందంటే ఫిలిం బాగుంటుంది. 300 కోట్లు పెట్టి నువ్వు సినిమా తీసిన సినిమాలో దమ్ లేకపోతే ఎవడు అది స్టోరీలో దమ్ లేకపోతే నడవదు అది. కరెక్ట్. లేటెస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎవరో ఎక్కడో అమలాపురంలో కూర్చొని చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బికాజ్ మీరు ఆల్రెడీ 10 years నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు, మార్కెటింగ్ ప్లస్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ కిందకి. అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి కాసేపట్లో మాట్లాడదాం. ఈజ్ ఇట్ వర్త్ ద ఎఫర్ట్స్? అంటే ఇన్ని కష్టాలు పడి కింద మీద పడి నేను ఆడ్ జాబ్స్ చేసుకుంటూ, సినిమాల గురించి ఆలోచించుకుంటూ, దాంట్లో యాడ్స్లో పని చేసుకుంటూ, స్టోరీలు రాసుకుంటూ, ఇంత కష్టపడి తను అమలాపురం నుంచి బయలుదేరి రావడం ఫెయిర్ ఎనఫ్? అంటే నాలెడ్జ్ ఉండాలన్న, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఏం నాలెడ్జ్? ఈ లైట్ రెంట్కి ఎంతకు వస్తుంది, దాని మ్యాక్సిమం మనం ఎంత తక్కువ చేయొచ్చు. ప్రొడక్షన్ సైజ్ నాలెడ్జ్ ఉండాలి, నాట్ జస్ట్ స్క్రిప్ట్ వైస్. మెయిన్ స్క్రిప్ట్ ఉంటుంది, అదొక్కటే సరిపోదు మీకు. యాక్చువల్లీ యాజ్ అ ఫస్ట్ ఇన్ కమాండ్ గా మీకు ప్రతి విషయంలో గ్రిప్ ఉండాలి. కానీ ఇప్పుడు గ్రిప్ ఉందనుకోండి, లెట్స్ సే మీకే గ్రిప్ చాలా ఉంది. ఇప్పుడు నా గ్రిప్ ఉంది కాబట్టి నేను 20 lakhs బడ్జెట్ అంటే షాకింగ్ ఉన్నారు అందరూ. సో అదే అడగబోతున్నా. ఇప్పుడు నాకు అండర్స్టాండింగ్ లేదు, మిమ్మల్ని నమ్మి మీరు 20 lakhs సినిమా తీస్తానంటున్నారు. హౌ ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? 20 lakhs మీరు ఎలా తీస్తారు అసలు సినిమా? ఇప్పుడు నా దగ్గర టీం ఉందన్న, ప్యాషనేట్ టీం ఉన్నది. వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వాలి, ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి. ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, ఫిలిం హిట్ అయింది అనుకో సమ్ పర్సెంటేజ్ అని మాట్లాడుతాం. 30 days షూటింగ్ పార్ట్, ఎడిటింగ్ మేమే చేస్తాం, మ్యూజిక్ మేమే చేస్తాం. మనకి ఏం అవసరం ఉంది కానీ కెమెరామెన్. మ్యూజిక్ మీరు చేసినా కానీ మీ దగ్గరే మొత్తం యూనిట్ అంతా యూనిట్ ఉంది, మీ పర్సనల్ యూనిట్ ఉంది నా దగ్గర. 12 మంది రీల్ రైటర్స్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. 12 మెంబర్స్ ఒక్కొక్కరు 5 6 సాంగ్స్ రెడీగా ఉన్నాయి. నేను వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, ఏమని చెప్పినానంటే, అన్న మీరు మొత్తం ఫిలిం మొత్తం మీరు సాంగ్స్ చేసిండు అనుకోండి, మీకు కార్డ్ వస్తుంది. కార్డ్ వస్తుంది, అప్పుడు మీరు అది చూపించుకోనికి ఉంటుంది. మొత్తం సాంగ్స్ మొత్తం మీరే రాసినా, డబ్బులు ఇంత పేమెంట్ ఇస్తా, ఓకే 5 పాటల కంటే సర్టన్ అమౌంట్ చెప్పిన. 12 ఒక దగ్గర ఒక 100 మెంబర్స్ అప్రోచ్ అయితే అందులో 12 మెంబర్స్ రెడీగా ఉన్నారు ఈ రోజుకి కూడా. మీరు 100 members ని ఆల్రెడీ అప్రోచ్ అయినా 12 ని ఫైనలైజ్ చేసుకొని కెమెరా. ఇప్పుడు డిఓపిస్ కూడా దగ్గర ఒక 30-40 మెంబర్స్ అప్రోచ్ అయితే అందులో ముగ్గురు సెలెక్ట్ అయినారు. అభిరామన్ అని చెప్పి ఆయన వాళ్ళ యాడ్ ఏజెన్సీలో నేను ఎడిటర్గా వర్క్ చేసిన. ఆయన కూడా మొన్న ఏమన్నానంటే, ప్రవీణ్ నువ్వు చేస్తున్నావు కదా, ఐఎమ్ రెడీ, ఏమున్నా చూసుకో, తర్వాత ఏముంటే మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఒక నిమిషం, లెట్ మీ మేక్ దిస్ ఈజియర్.
మీరు ఇంత సినిమా మీద చాలా డెప్త్, చాలా లవ్ అండ్ ప్యాషన్‌తో మాట్లాడుతున్నారు. Hmm. బట్ పాయింట్ హియర్ ఈస్ ఆడియన్స్ కూడా థియేటర్‌కి రావడం అనేది బాగా తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ హియర్ మీ అవుట్. బికాస్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు రాత్రి లేదా త్రూ ద డే ఎక్కడన్నా బోర్ కొట్టింది అంటే ఇదివరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏముండే? పార్క్‌కెళ్ళడం, సినిమాకెళ్ళడం. ఈ 2 ఎంటర్‌టైన్‌మెంటే. యాస్ ఎ మిలీనియల్ మై సెల్ఫ్. రైట్? ఆ జమానాలో పుట్టినోళ్ళం 90స్, 80స్, లేట్ 80స్ వాళ్ళం. ఇప్పుడు ఈళ్ళకి అట్ ద డిస్పోజ్ ఆఫ్ దేర్ ఫింగర్స్ సెల్ ఫోన్ ఉంది, స్కిట్స్ ఉన్నాయి, కామెడీ షోస్ ఉన్నాయి, లైవ్ కామెడీ షోస్ జరుగుతున్నాయి, కావాల్సినన్ని కాఫీ షాపులు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు సినిమా మీదే స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ చూపించి ఎందుకు వస్తారు? థియేటర్లో చూసిన ఎఫెక్ట్ ఐ అగ్రీ. మొబైల్లో రాదు. ఇంకొకటి ఇప్పుడు వచ్చిన సినిమాలు అంత బాగాలేవన్న, ఏవి కూడా స్టోరీలో దమ్ము లేదు. అది ఏదో 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 నడిచిపోతున్నాయి కానీ దమ్మున్న స్టోరీ లేదు. మీరు 90s లాస్ట్ మీకు నచ్చిన తెలుగు సినిమా చెప్పండి. అసలు నేను ఫిలిం చూడక దగ్గరగా 10 ఇయర్స్ అవుతుంది. ఓకే. బట్ సినిమా చూడనప్పుడు మీరు సినిమాలు తీస్తానంటున్నారు. హౌ ఇస్ ఇట్ మ్యాచింగ్? అంటే వాళ్ళది ఎవరు చూడడం మీది అవసరం. మీరే చూసుకుంటారా? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పోనీ మీ ప్రకారంగా నేను ఒకటి Go ahead. ఇప్పుడు మనము ఒక మేకర్ అన్న, ఇప్పుడు మామూలు మనం ఒక మేకర్, వాళ్ళ ఫిలిం చూస్తుంటే ఏమవుతుంది అంటే వాళ్ళ తను అక్కడ రాంగ్ చేసి ఇక్కడ రాంగ్ చేసి మనకు కంపారిజన్ వస్తుంది. ఎస్, మీరు ఇంతకు ముందు కూడా నాకు ఒకసారి చెప్పారు. మీరు కృష్ణానగర్ గ్రీన్ బావర్షి దగ్గర ఇలాంటి డిస్కషన్స్లోనే చాలా కూర్చున్నాను అని. నేను అయితే నేను కోర్స్ చేసేటప్పుడు ఒక సడన్ ఒక అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఏం చేసినా, నేను సాయంత్రం కాగానే కృష్ణ గారి దగ్గరికి ఎవరైనా పరిచయం ఒక టీం పరిచయం చేసుకొని ఒక టీం రెడీ చేద్దామని వెళ్ళిన. Hmm. వాళ్ళకు వీళ్ళే ప్రొద్దున షూట్కి పోయి వస్తారు. షూట్ పోయి వచ్చినాక చక్కగా ఆడొక వైన్స్ ఉంటుంది, వైన్స్లో మంది ఆకుతూ ఉంటారు. వాళ్ళ పని అది. ఆడ ప్రొద్దున అక్కడ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ ఈ మందు, తర్వాత మళ్ళీ ఏదైనా హోటల్లో ఫుడ్. వాళ్ళ రొటీన్ లైఫ్ అంతే అన్న. అంటే అట్లా అనద్దు, ఇక వాళ్ళు ఏదో అది. వాళ్ళ మాటలు ఎలా ఉంటుంది తెలుసా అన్న? అంటే వీళ్ళంతా సినిమా తీద్దాం అన్న వాళ్ళ సీన్ అది అందుకు వస్తారు. తర్వాత ఏమవుతుంది, అదే అలవాటు అయిపోయి ఇక వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లో సెటిల్ అయిపోతారు. మాకు అన్న ఒక మనిషి సర్వే కావాలన్న, ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారన్న పాపము, ఏదో అనుకొని వస్తారు వీడికి. వీడికి వచ్చినాక డబ్బులు లేనిది ఏ పని కాదు. ఇప్పుడు అందులో ఎంటర్ కావాలన్నా కానీ నువ్వు ఒక 4-5 వేలు ఖర్చు పెడితేనే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ దానికి ఎంటర్ అవుతావు. నేను వాడు అన్న పరిచయం చేయాలి. ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరు తీసుకోపోతారు, అలా 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 వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. సపరేట్ అది వేరే లోకం ఉంటుంది. అది వాళ్ళది పాపం అనద్దు అన్న కానీ అట్లా అనద్దు అని అనేస్తున్నారు కానీ కుల్లా చెప్పండి. అదన్నా అంటే ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదన్నా, మనము వాళ్ళని అట్లా కానీ ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు. సో యూఆర్ సేయింగ్ దట్ కి ఇప్పుడు ఎంత ఆస్పైరింగ్ ఉన్నా కానీ నీలో ఒక సీరియస్నెస్ అనేది ఉండాలి. యాజ్ అన్ ఇండివిజువల్ ఒక మనిషి నీకంటూ ఒక గోల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నీకు అండర్స్టాండింగ్ ఉండాలి ఎలా సినిమా తీయాలి. సో దట్ నువ్వు ప్రొడ్యూసర్కి కావాల్సిన డబ్బులన్నీ సేవ్ చేసుకుంటూ నీ బడ్జెట్లో నువ్వు సినిమా ఫినిష్ చేయాలి. మీరు యాజ్ అన్ ఇండివిజువల్ సపరేట్ డిపార్ట్మెంట్స్ నుంచి మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని పెట్టుకున్నారు. లైక్ యూ సెడ్ యాజ్ అ ఎంతూజియాస్టిక్ మ్యూజిక్ లవర్ యు ఆర్. మీకు కంపోజ్ చేయడం వచ్చు, మీరు లిరిక్ రైటర్స్ని హైర్ చేసుకొని ఉన్నారు, కెమెరా అసిస్టెంట్స్ని, డిఓపీస్ని. యూ హెవ్ పుట్ పీపుల్ టుగెదర్ ఆన్ వన్ పేపర్. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యు ఆర్ స్టిల్ గోయింగ్ త్రూ అ టఫ్ టైమ్ కదా. ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో మీరు యూసుఫ్ గూడా దగ్గర పడిన కష్టాలు కానీ, కృష్ణానగర్ కష్టాలు అంటే సినిమా ఇండస్ట్రీలో తెలియని తెలియదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే కృష్ణానగర్ ఏంటో తెలియాలి. తెలియని వాళ్ళకి ఆడియన్స్ చెప్తుంది ఏంటనేది. సో పాయింట్ బీయింగ్, మూవింగ్ ఫార్వర్డ్, డైలీ మీకు ఇంత ప్యాషన్ ఉండేవాళ్ళు డైలీ బతకడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఫ్రీ టైంలో వెడ్డింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను. అసిస్టెంట్గా వెళ్తే 1000 రూపీస్ పర్ డే ఇస్తారు. దాంతో సర్వే అవుతాం. ఈ లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎడిటింగ్ చేయించుకున్న డబ్బులు రాక వర్క్ చేసి రెడీగా ఉన్నాయి. 8 పెళ్ళిళ్ళు చేసి పెట్టినాం మనం. వాళ్ళు తీసుకోపోలే. పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ కాంటెంట్ వద్దా? డబ్బులు లేవన్న మార్కెట్లో, ఎవరైతే డబ్బులు లేవు, చాలా టైట్ నడుస్తుంది. ఆ టైట్ నడుస్తుంది కాబట్టి నేను కూడా చెప్తే షాక్ అవుతాను. నేనే ర్యాపిడో కొడుతున్నా. తర్వాత సర్వే కావాలి, ఏదో మన సొంత మిల్లు ఉంది కాబట్టి నడిచిపోతుంది. అందుకే నాకు కన్నా ఎర్రగుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సొంత మిల్లు హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఏదైనా సర్వే అవుతున్నా. పాపం వాళ్ళు ఎక్కువ విలేజెస్కి వస్తారు, వాళ్ళకి షూట్లు ఉండాలి, ఎక్స్‌ప్లాయిట్ అవుతారు, అర్థం కాదు. ఇన్ ది ఎండ్ వెళ్ళి ఆ జోన్లో బతికేస్తారు. అక్కడ మన ఫ్రెండ్ది డబ్బింగ్ స్టూడియో ఉంది, వెళ్తుంటా. పాపం వాళ్ళు వస్తుంటారు, ఏదో చెప్తుంటారు. ఇక వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు. మనం కూడా పాపం ఎందుకు అనాలి అని మనం ఎవరు ఏమయ్యారా
ఓన్లీ అట్లా కించపరచొద్దు ఇక వాళ్ళు ఏదో అని అట్లుంటుంది. నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ వచ్చిండు అన్న ఫస్ట్ 1 CR పెడతా ప్రవీణ్, మీరు మంచి టీమ్ రెడీ చేసి నాకు మాస్టర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ రెడీ చేయండి అని అంటే నేనేం చేసిన రెడీ చేసి ఒక స్టోరీ రాసినాం. నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, రాసినాక మొత్తం దాన్ని మొత్తం మార్క్ షెడ్యూల్ అన్నీ వేసినాక సీన్ వైజ్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక్కొక్క సీన్కి ₹1,00,000 ఖర్చు పెట్టినా 60 సీన్లకు 60 లక్షలు అవుతాయి అని చెప్పి మనము అంటే ఇందులో సీన్ వైజ్ అప్పుడు మేము చేసుకుంటాం అనమాట. 60 నుంచి 70 సీన్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్క డే 3 సీన్స్ కంప్లీట్ అయిపోయినా కానీ మీకు పర్ డే 1 lakh అనుకున్నా కానీ ఒక 50 lakhs వరకు అవుతుందని ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందని అనుకున్నాక ఏమైంది, మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. 20 lakhs అడిగింది. 20 lakhs అడిగితే నేను మీ ప్రీవియస్ సాంగ్స్ వినిపించాను అన్న, ఒకవేళ నచ్చితే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడతాను అని చెప్పి అవన్నీ భజన సాంగ్స్ ఆ చర్చిలు అలా ఉంటే అన్న అలా ఉన్నాయి. కానీ ఎవరు రాసిరు ఏంది మీకు అని నేను బయటకు వచ్చేసిన మా ఫ్రెండ్ అనిల్ ఉంటాడు మ్యూజిక్ కంపోజర్, వాని దగ్గరికి వెళ్ళినాక వాడేమన్నాడు, అన్నీ ఎందుకు రాబోయి ఊరికి తిరుగుతున్నావు పిచ్చోన్లాగా, నువ్వే నేర్చుకోవచ్చు కదా, ఎట్లనే ఎడిటింగ్ వచ్చు కదా నీకు, నువ్వే ఒక మ్యూజిక్ కంపోజింగ్ నేర్చుకుంటే సరిపోతుందని అనగానే సరే అని చెప్పి ఒక కీబోర్డ్ కొన్నా. కీబోర్డ్ కొన్నాక ఏం చేసినా అది సారీగామాప అప్పుడే తెలుసు నాకు సారీగామాప అనేది. ఆ కీబోర్డ్ చేసిన క్లాస్ చూసి తెలిసింది అది మహాసముద్రం మన సంగీతం అంటే. అంతే కదా అమ్మ అందులో డీ స్కేలు, అప్పర్ స్కేలు, లో స్కేలు, అది పెద్ద మహాసముద్రం. ఏం చేసినా అట్లా దేవుడు దొక్కుతుంది అన్న కాన్సెప్ట్ విన్నారా అన్న? నేను ఇది నేర్చుకుంటుంటే దేవులాడితే దేవుడు దొరుకుతాడు. ఇంత స్పీడ్గా 2 words కలిపేస్తుంటే టైం పడుతుంది అర్థమై. ఓకే, దేవులాడితే దేవుడు దొక్కుతాను అన్న చూసిన. ఇది నేర్చుకుంటున్నా నేను. రామ్ గోపాల్ వర్మది ఒకటి ఇంటర్వ్యూ వచ్చింది. అతను అన్ని ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి, యాక్టర్స్కి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ కదా రామ్ గోపాల్ వర్మ. ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఇంటర్వ్యూస్ కూడా ఈయన ఇన్స్పైర్ అయినాను. ఆయన ఆల్రౌండర్, ఆయన కెమెరామ్యాను, స్టోరీ రైటరు, మ్యూజిక్. అవునవును, చిన్నప్పుడు టైటిల్ కార్డు చూసేవాళ్ళం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత, ఆయన యాక్టింగ్ అని ఆయన కూడా ప్రొడ్యూసర్ కూడా అది కూడా చేసిండు. బట్ గుడ్ టాలెంట్ కంట్రిబ్యూటర్ టు అంటే ప్రొడక్షన్ మేనేజ్ చేసే నాలెడ్జ్ ఉండాలి, ప్యాషన్ ఇష్టం వేరు, దాని నాలెడ్జ్ వేరు. అదే ప్యాషన్ విల్ బ్రింగ్ యూ న్యూ టాలెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది నేర్పిస్తుంది. కొన్ని జాగాలు ఏమవుతుంది అంటే కొంచెం మనసు గట్టిగా చేసుకోవాలి, గట్టిగా మాట్లాడాలి. ఎదుట ఏమనుకుంటున్నా అది మీరు కొంచెం లూజ్ వదిలేసిరు అనుకోండి, వాడు మింగేస్తాడు డబ్బులు మొత్తం. అవును, నాకు తెలిసిన ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 6-7 ఫిల్మ్స్ దాకా తీశారు. ఆయన ఎక్కడో బయట ఉండి డబ్బులు సంపాదించుకున్నారు. సో క్లోజ్ టు ఒక్కొక్క సినిమా బడ్జెట్ కూడా 3 to 4 crores అట్లా తీసిన మంచి పర్లేదు అంటే పేర్లు చెప్తే గుర్తుపెట్టే హీరో రేంజ్ వాళ్ళతోనే సినిమాలు తీసిండు. బట్ ఈవెన్చువల్లీ ఏమైందంటే ఒకసారి ఇట్లా క్యాజువల్గా కలిసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఏం లేదు ఇర్ఫాన్, అందరు మోసమే, అందరు డబ్బులు లాగేసారు అని. లాస్ట్కి ఆయన తీసిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదని పెద్దమ్మ టెంపుల్లో సినిమా ఇండస్ట్రీలో రిచువల్ ఉంది, సాక్రిఫైస్ చేస్తారు, మీరు ఈనే ఉంటారు. దానికి ఇట్లా అప్పుడే చెప్పిండు, నన్ను పిలిస్తే సరే మిత్రుడు లెక్క పిలిచిండు పోదామని పోయినా. నేను ఏమైందన్నా అంటే ఇట్లా అంటే ఆయన పర్సనల్ స్టోరీ నాకు తెలుసు, చాలా కష్టపడిండు, ఎప్పుడో 20 years బ్యాక్ అబ్రాడ్ వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇన్ ది ఎండ్ వచ్చిన తర్వాత నీదర్ ద ఫిల్మ్స్ హ్యావ్ డన్ వెల్ నార్ హీ మెట్ ద రైట్ పీపుల్. సరైన మనుషులు తగలలేదు, సరిగా సినిమాలు తీయలేకపోయారు. లాస్ట్కి ఏమైంది, ఆయన ఇప్పుడు నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హీడ్ బీ ప్రొడ్యూసింగ్ ఎనీ ఫిలిమ్స్. ఇలా ఈయన ఒక్కరు స్టోరీ అనే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఇస్తారు. మొనోపలీ ఉంది, డియోపలీ ఉంది, అంటే ఒక కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్సే డామినేట్ చేస్తారు, కపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్సే డామినేట్ చేస్తారు. మాటలు స్టోరీ దమ్ముంది అనుకోండి, ఇంటి కూడా లైన్ కడుతుంది, మేకింగ్ మంచి స్టోరీ మంచిగా ఉంది, మేకింగ్ మంచిగా ఉంది అనుకోండి, స్టోరీలో మంచిగా ఉంటే అసలు హీరో అవసరం లేదన్న, ఇవన్నీ వేస్ట్ మాటలు. కాకపోతే అంటే పెద్ద హీరోలు అనేది వాళ్ళకు ఒక మార్కెట్ ఉంటుంది, ఇంత వచ్చేదానికి ఇంత వస్తుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది కదా, దేర్ ఈస్ అ సర్టన్ టెంప్లెట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ విల్ వర్క్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను చాలా మలయాళం సినిమాలు చూస్తుంటాం. మొన్న ఫర్గెటింగ్ ద టైటిల్, నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో క్యాజువల్గా చూశాను. స్కిజోఫ్రేనియా ఉంటుంది, ఆయన లావుగా కొంచెం ఉంటారు హీరో,
లాంగ్ ఫేస్, ఏజ్ మిడ్ ఏజ్ ఉంటుంది. ఆయన ఏంటి, ఒక రాత్రి పెళ్ళి ఉంటుంది, ఆ రాత్రి జరిగే మొత్తం ఈవెంట్స్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అందులో ఉన్న యాక్టర్స్ చనిపోవడం, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద టైం. నేను తర్వాత మీకు మెసేజ్ చేస్తా ఆ సినిమా టైటిల్ పేరేంటనేది. అంటే నేను ఇలానే మీలాగా వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్తో అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, ఎందుకు తీయరు ఇలాంటి సినిమాలు, మీరు తీస్తే మేము చూస్తాం కదా అంటే, మనోళ్ళు చూడరు అంటారు. మరి ఏంటి అసలు ఈ మీకు ఆడియన్కి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటిది? అంటే ఇప్పుడు ఐల్ టెల్ యూ వాట్, లెట్ మీ ఫినిష్. ఇప్పుడు యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, నాకు నచ్చిందే నేను మాట్లాడతా. 100 మంది 100 విషయాలు మాట్లాడమని చెప్తారు, నాకు నచ్చింది, నేను కాన్ఫిడెంట్గా ఉన్నది నేను మాట్లాడతా. సో సేమ్ లాజిక్ అప్లైస్ ఆన్ ఎవ్రీ ఆర్టిస్ట్ క్రియేటివ్ వర్క్ కదా. సో అలాంటప్పుడు మీకు నచ్చింది మీరు క్లియర్ కట్గా తీస్తే రైట్, ఆటోమేటికలీ పీపుల్ విల్ లైక్ ఇట్. బికాస్ సినిమా అంటే ఏముందండి, ఒక అమాల్గేషన్ ఆఫ్ 3 things. యూ హ్యావ్ టు క్యాప్చర్ సంబడీస్ మైండ్, ఐస్ అండ్ హార్ట్. ఈ 3 సింక్లో ఉంటే వాడి కళ్ళు తెర నుంచి కిందికి దిగవు. సో అది ఇఫ్ డజంట్ మ్యాటర్, మీరు షిజోఫ్రీనియా కేసే తీసుకొని సినిమా తీసారే అనుకోండి, మీరు కరెక్ట్గా తీస్తే వర్కౌట్ అవుతుంది కదా. మరి అది తీయనప్పుడే నాచినాయ అంగంటేడా అంటాం మనం హైదరాబాద్లో. అర్థం, నాచినాయ అంగంటేడా అని ఒక సామెత ఉంటుంది. యూ కాంట్ డాన్స్ వెల్, యూ బ్లేమ్ ద ఫ్లోర్, డాన్స్ ఫ్లోర్ అని. అట్లా చెప్పడం వల్ల మీకు ఆడియన్స్కి ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అసలు? హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు మీరు మాతృదేవ భవ ఫిలిం చూసారా మీరు? చూడలేదు. మాతృదేవ భవ అనే ఫిలిం ఉంటుంది, అది చాలా సెంటిమెంటెడ్ ఫిలిం, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా సెంటిమెంటెడ్. అది ఎంత సక్సెస్ అయిందంటే అది సక్సెస్ అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, తట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది కొన్ని టీంలు ఉన్నాయి, కొన్ని ఇందులో వాళ్ళు కానియరు, చూడరు, చెయ్యరు అని చెప్పి ఒకటి అదో డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నది. మీరు తీయండి, రిలీజ్ చేయండి, మీరు స్టోరీ మీకు నమ్మకం ఉంది కదా, మీరే డబ్బులు పెట్టుకొని మీరే షూట్ చేసుకొని ఒక నచ్చితే ఓకే అని అంటారు. తీయడం కూడా చేత కావాలంటారా? తీయడం కాదు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేయరు. ఈ సినిమా స్టోరీ 25 lakhs అంటే ఏంటి కథ అసలు? కామెడీ స్క్రిప్ట్ అన్నది, 3 ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే, ఒక చదువుకున్న తను ఉంటాడు, 100 డబ్బులు ఉండి. ఓకే, స్క్రిప్ట్ వైజ్ చెప్తాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టెక్నికల్ ఆస్పెక్ట్. అసలు మీరు 25 lakhs సినిమా ఎలా ఫినిష్ చేస్తానంటున్నారు? యు విల్ నెవర్ నో, సంబడీ మైట్ బి వాచింగ్ యువర్ వీడియో రైట్ నౌ. ఎడిటింగ్ మనమే చేస్తాము, మ్యూజిక్ కంపోజింగ్ మనమే చేస్తాము, వేరే ఒక 12 మంది రైటర్స్ ఉన్నారు. స్టోరీ అయితే హైలైట్ స్టోరీ చాలా బాగుంటుంది స్టోరీ. 3 క్యారెక్టర్లు, ఓవరాల్గా 12 మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో మెయిన్ 3 ఉంటారు మ్యాక్సిమం. కెమెరామ్యాన్కి డైలీ 10,000, 30 days షూట్ పెట్టుకున్నా కానీ 3 lakhs rupees కెమెరామెన్కి అయితే. ప్రొడక్షన్ కాస్ట్ ఒక 2 lakhs rupees 30 daysకి. ఫుడ్ 2 lakhsలో 30 days ప్రొడక్షన్ అవుతుందా? ఫుడ్, ఓకే, ఫుడ్ ఒకటి. లొకేషన్స్ ఏమున్నాయి, స్టోరీ మొత్తం మాస్ ఏరియా సరౌండింగ్లో నడిచేది అది. ఇప్పుడు ఏమి పెద్ద పోయేది ఏముంది, ఏడికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటాము, తినాలి చేయాలి, షూట్కి వచ్చేసేయాలి. కార్లు లేవు, బండ్లు లేవు, ఏం లేవు. మరి వాళ్ళు ఎట్లా రావాలి? ఎవరు? మీ ఆర్టిస్టులు, టెక్నీషియన్ మన ఫ్లాట్లో ఉండిపోతారు. డిఓపి ఎవరైతున్నారో వాళ్ళు మన దగ్గర ఉండిపోతారు. సినిమా తీస్తున్నట్లేదు, యుద్ధం తీస్తున్నట్టుంది. మరి అట్లా ఉంటుంది, వీళ్ళ అట్లా చేస్తారు కాబట్టి నేను అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా. ఇప్పుడు పక్కన షూటింగ్ అవుతుంది చూడండి, అది లోపల 2-3 షూట్ అవుతుంది, బయట 40-50 మంది టెక్నీషియన్లు నిలబడ్డారు. దానికి ఏం చెప్తారు మరి మీరు? వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పాలన్న, వాళ్ళు అసలు ఏ ఫ్రేమ్ పెడుతారు, ఎవరు కెమెరామ్యాన్ ఏందని నాలెడ్జ్ కోసం చూడాలి. 50 మందికి అంత సీరియస్నెస్ ఉంటుంది అంటే ఏదో మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, అది చూడడానికి వస్తారు. ఇప్పుడు కృష్ణ గారి స్టోరీ చెప్పినా కదా, వాళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ షూట్లో ఏం జరుగుతుంది, ఏ కెమెరా వాడుతారు, ఎవరు వస్తారు, ఏ ఫ్రేమ్ ఎలా పెడతారు అని చూడడానికి వెళ్తారు, కానీ డబ్బుల కోసం కాదు. సో మీరు ఇందాక చెప్పినట్టు, కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్, ఈ 3 boys and 3 girls వాట్ ఎవర్, అండ్ మీ డబుల్ బెడ్రూమ్ షూట్లో మీరు మొత్తం సినిమా ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు ఫస్ట్ కాపీ at cost of 25 to 30 lakhs. 20 lakhs లో కంప్లీట్ చేసిస్తాను నేను. 20 lakhs 20 lakhs లో in today's inflation rate. Okay, I mean I have minuscule understanding of this business. అంటే తీయడం మొన్న మా ఫ్రెండ్ ఇంకోటి చెప్తే షాక్ అవుతాం. మా ఫ్రెండ్ అంటే మీ అవుట్పుట్ ఏంటి, దాని ఏంటి, ఎలా దేంట్లో షూట్ చేయాలి? ప్రొఫెషనల్ కెమెరాస్, సినిమా ఎఫెక్ట్స్ అయినా ఎఫెక్ట్స్ 6 ఎఫెక్ట్స్ 2 కెమెరాలు ఉన్నాయి ఫ్రెండ్ దగ్గర. నా టీం ఉందన్న, మా టీంలో ఓన్ కెమెరాస్ ఉన్నాయి. అభిరామ్ అన్న ఉన్నాడు, శ్రీరాజ్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు. వీళ్ళ ఓన్ కెమెరాస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళతో మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది, మీకు ఇంత డబ్బులు ఇస్తాను, తర్వాత డబ్బులు వస్తే డబ్బులు ఇస్తాను చెప్పిన, అగ్రి అయ్యారు. ఓకే, సో
some meaningful producers, reach out, see what best can be done. ఓకే, సో ప్రవీణ్, ఇంత నాలెడ్జ్ పెట్టుకున్నందుకు మీకు ఎందుకు ప్రొడ్యూసర్ దొరకట్లా? మనం హైదరాబాద్లో కాదు, అందుకే ఎవరు రారు. షార్ట్ టెంపర్ ఉంటుంది ఎవరు. ఇంకోటి మాస్ ఏరియా లేదు ఉంటా నేను తెలంగాణ. అదే అన్న మన మన పక్క హైదరాబాద్ కదా, అందుకే వస్తారు ఎవరు. అది ఏందో అది. సో ఇది ఉందంటారు, ఉందా ఆంధ్ర నాది? వర్సెస్ తెలంగాణ. అంటే ఇప్పుడు మన హైదరాబాద్తో ప్రొడ్యూసర్ లేదన్నా కానీ ఫైట్ చేయలేరు అన్న, కొంచెం కష్టం చేయరా. ఎందుకంటే వాడు ఏమన్నాడు అనుకో, మన షార్ట్ టైం రేపు ఉదే పోరావే పోరా అంట. అదే అది ఉందన్న అది. మరి వాళ్ళు కూడా అంటారు కదా, మనం కూడా టైంకి రామని. ఇప్పుడు అట్లా కాదన్న, పని ఉందనుకోండి ఎందుకు రాము టైంకి, పని ఉంది అనుకో ఎందుకు రాము, పని లేకపోతేనే రాము. చాలా అంటే ఈ టాపిక్ మీద చాలా కాంట్రవర్సీస్ జరిగాయి, చాలా మంది కొట్టుకున్నారు, చాలా మంది తిట్టుకున్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు వెల్ ఇన్ టు ఆల్ దిస్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ మీకు కనిపిస్తుంది దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్. మరి అలాంటప్పుడు మీరు తెలంగాణ ప్రొడ్యూసర్స్ని పట్టుకోవాలి కదా, ఇక్కడ సంపాదన లేని మనుషులు అంటూ లేరు. అవుతుంది కొంచెము మార్కెట్ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడిచినప్పుడు చాలా చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేక ఎవరు ఇన్వెస్ట్ కూడా చేస్తలేరు. మీరు షాక్ అవుతారు, 1 CR అకౌంట్ పెట్టి చూపించింది నాకు ఒక ప్రొడ్యూసర్. ఆయన పెద్ద బిల్డర్ అతను. ఏ మంచి ఫిలిం చేయి ప్రవీణ్, నా పేరు నాకు ఉండాలి అని అంటే నేను ఇట్లా అన్నీ ఆయనకు ఇట్లా చెప్పిన, మీరు వెళ్ళి మీరు ఫిలిం ఛాంబర్లో ఇట్లా ప్రొడక్షన్ రిజిస్టర్ చేసుకోండి, అది చేసుకోండి, చేద్దాం సార్ అది అని. మనకు పోయి 60 lakhs వచ్చింది, 60 lakhs పోయి 40 lakhs వచ్చింది. ఇప్పుడు 20 lakhs చేస్తా అంటే అతను ఎవరన్నా డబ్బులు పెంచుతారు కానీ ప్రవీణ్ తగ్గిస్తున్నాయి, తగ్గి 20 lakhs తీసుకొచ్చిన ప్రవీణ్ అంటే నేను చెప్పిన అన్న అట్లా కాదు, మీ డబ్బులు మీకు వచ్చే బడ్జెట్ అని. అది మనం చేసిన సాంగ్స్ మార్కెట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న. ఓకే, అట్లాంటి రైటర్స్ సాంగ్స్ రాయించిన నేను. కంపోజ్ కూడా చేశారు అంటే కంపోజ్ అంటే నేను మామూలుగా సింగింగ్ చేయించిన. ఓకే, మొత్తం కంపోజ్ చేయలేదు, ఫైనల్లో పుట్ రెడీ కాలేదు అంటే వినిపించడానికి. రైట్. వెల్, కీపింగ్ ద తెలంగాణ ఆంధ్ర ఎడ్యుకేషన్ అట్లా కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం భయం ఉంటుంది అన్న హైదరాబాద్ అంటే. ఎందుకంటే ఏం చెప్తున్నాను, వాడు అన్న అనుకుంటాడు మన లోకల్లో, మనం వాడు అన్నాడు అనుకోండి పోరా పో అని లేచి కూడా పోతాం. ఇంకెక్కడుంది అది, అది ఎప్పుడో పురాతన జమానా మాటలు కదా అయ్యని. నమ్మకం రావాలి కదా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద. ఎవరైనా డబ్బులు పెడుతున్నాడు మీద నమ్మకం రావాలి. That is there, absolutely. I hope this video helps you and you find some right people. I think I've understood your point of view. Actually మీతోనే మాట్లాడడం ఎందుకు స్పెసిఫిక్గా అనుకున్నానంటే, ప్రజలకు తెలియాలి, యూనో, ఆ ప్రజల్లో నుంచి ఒకరు మాట్లాడితే అందులో ఉండే న్యూయెన్సెస్ ఏంటో అర్థమవుతాయి. మనం ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని తీసుకొచ్చి ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా మాట్లాడి విషయాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. బట్ మీ వీడియో చూసి ఎక్కడో ఊర్లో ఉండేవాళ్ళు దే మైట్ గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ దే మైట్ గెట్ అ రియాలిటీ చెక్. బై వెళ్తే పనులు అవుతాయా అవ్వవా అనేది కొంచెం క్లారిటీగా చెప్పిండు, రైట్? సో కీపింగ్ దాట్ అసైడ్, ఇంకో విషయం నేను ఆడియన్స్కి, మీకు ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తా, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సో పే అటెన్షన్. ఏ ఇండస్ట్రీ నడవాలన్నా, ఓకే, ఏ ఇండస్ట్రీ నడవాలన్నా దానికి ఒక మ్యాసివ్ ఫైనాన్సెస్ కావాలి, డబ్బులు కావాలి. సో ఆ డబ్బులు కావాలి అంటే ఏ విషయంలో ఆ డబ్బులు వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బిగ్గెస్ట్ డబ్బులు పడతాయి ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, వీ ఎక్స్పోర్ట్ టెక్నాలజీ, ఫార్మసీ, ఫిషరీస్, బేసికలీ అగ్రికల్చర్, అండ్ వీ ఆల్సో ఇంపోర్ట్ లాట్ ఆఫ్ ఆయిల్. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు వాట్ వీ ఇంపోర్ట్ వర్సెస్ వాట్ వీ ఎక్స్పోర్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏఐ అనేది ఒక ఊపు పట్టేసుకుంది, విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ 1906, వీఆర్ ఇన్ 2026. ఇది ఒక 100 years డ్రీమ్. సో దెర్ ఇస్ నో లుకింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏఐ బస్సు ఏదైతే ఇండియా వరకు వచ్చి ఆగినప్పుడు మనం ఎక్కల. నేను ఒక విషయం మాట్లాడొచ్చాను, హియర్ మీ అవుట్. మనం ఎక్కపోవడం వల్ల ఇక్కడ రావాల్సిన కొన్ని లక్షలాది కోట్లు వేరే వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోయాయి, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్యాష్ ఫ్లో కానివ్వండి, డబ్బు కానివ్వండి, ప్రొడక్షన్, మీ ఇండస్ట్రీ పరంగా ప్రొడక్షన్ చూస్తున్న మీలాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బికాస్ నెట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే దాని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, 6 years back was around approximately $34 or $36 billion. ఒక బిలియన్ అంటేనే ఎంతనో మీరు గూగుల్ చేయండి, రైట్? ఇవాళ 1 billion కంటే తక్కువ ఉంది, 0.96. ఒక పెద్ద మోతాదులో డబ్బు అనేది రావడం దేశంలో ఆగితే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా హిట్ అవుతాయి. ఓకే,
నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా, ఎకనామిక్స్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ దట్ స్పోక్ ఇన్ ఎ వీల్. మన సైకిల్కి స్పోక్స్ ఉంటాయి కదా, అట్లా ఫోక్స్ ఇన్ ఎ వీల్ లాగా ఉంటుంది. సో ఇది ఒక మేజర్ హిట్ తీసుకోవడం వల్ల మీకు రైట్ నౌ యూ కుడ్ బి ఫైండింగ్ అ బిట్ ఆఫ్ హికప్, నాట్ జస్ట్ యూ, టు లాట్ ఆఫ్ పీపుల్. సో డోంట్ లూజ్ హోప్. ఐఎమ్ షూర్ దెర్ ఆర్ బెటర్ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ థింగ్స్ విల్ చేంజ్. మీరు ఇందాక ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్తే I'll conclude it. ఏ అంటున్నా ఏఐతోని వ్యవసాయం చేయగలుగుతామా? మీరు చెప్పండి, నేను చెప్తాను. ఏఐతోని వ్యవసాయం చేయగలుగుతామా? టూ డిఫరెంట్ టాపిక్స్ కదా ప్రవీణ్. అట్లా కాదన్న, ఏఐ మనిషికి ఏం కావాలన్నా ఫుడ్ కావాలన్నా ఫస్ట్ ఆ ఫుడ్ కోసమే ఇవన్నీ. ఆ ఏ అంటే ఏంది? ఇప్పుడు మామూలుగా ఏ సాంగ్స్ ఏఐ మేకింగ్ అంటారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా ఏఐలో? ఇప్పుడు నేను ఏ సినిమా ఇండస్ట్రీ గురించి అనట్లేదు. లేదు అంటే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి మేము అదే తీసుకుంటాం. మేము ఈ ఫీల్డ్కి ఉన్నాం కాబట్టి ఎడిటింగ్ సైడ్ ది మ్యూజిక్ సైడ్ నేను ఉన్నాం. మీకు చెప్తా, సినిమా ఇండస్ట్రీలో ఏ ఎక్కడ పనికి వస్తుంది అంటే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యూజ్ ఇట్ యాజ్ అన్ ఎండ్ ప్రోడక్ట్. అంటే మీ సినిమాల్లో ఒక ఏఐ డెవలప్ చేసిన మోడల్ని డాన్స్ చేసుకుంటూ హీరోలో చూపిట్లా. బట్ మీ సినిమా కావాల్సిన రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో, ఒక రైటర్కి ఒక ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంటుందా? ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీ తను చదివిన చదువు, కూర్చున్న గురువు గారి దగ్గర నుంచి బారో చేసుకుంటాడు, అబ్జర్వ్ చేసుకుంటాడు. ఒక 10 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత తను రాయడం మొదలు పెడతాడు, తనకుండే బేసిక్ స్కిల్ వల్ల. అమాల్గేషన్ జరిగింది, కరెక్ట్? ఏఐ కూడా ఇంతే. బేసికల్లీ ప్రజలకి, మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఏఐ అంటే ఏంటి అనుకుంటున్నారంటే, 100-year-old డ్రీమ్ ఇన్ వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆఫ్ అమెరికా, డార్ట్మౌత్ కాలేజ్, న్యూ హ్యాంప్షైర్లో ఉంటుంది. ఆ స్కూల్లో మొదలైన థాట్. ఇప్పుడు ఏఐకి ఉన్న తెలివి ఏంటంటే, మీరు దానికి రైటర్స్ బుక్ ఇచ్చేయండి, అది చదువుకుంటుంది. ఇండియా నుంచి ఉండే రైటర్స్ బుక్ ఇవ్వండి, తెలుగు రైటర్స్, తమిళ్, కన్నడ, మలయాళం, ఇండియా బయటికి వెళ్ళి ఇరాన్, సౌత్ కొరియా, అమెరికన్ ఫిలిమ్స్, మిడిల్ ఈస్టర్న్ ఫిలిమ్స్, ఆఫ్రికన్ ఫిలిమ్స్. మీ దగ్గర ఉండే రైటరు, లెటెస్ట్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్తో వచ్చాడు. AI is coming from an experience of all these people, all this literature. అందుకని AI is going to be a very big tool, not just in your industry. So ఈ ఫార్ములా ఏదైతే ఉందో, it will apply in all the industries across, including our medical, including everything, finance కానీ, లిటరేచర్ కానీ, హిస్టరీ కానీ, అన్నిట్లోకి అప్లై అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా డీటెయిల్లో మాట్లాడితే, ఇప్పుడు దానికి హిస్టరీ నేర్పించాలని చెప్పి ఉండే బుక్కులు, పాత 100 సంవత్సరాల పాత బుక్కులు కట్ చేసేసి ఫీడ్ చేస్తున్నారు. అంటే ఫీడ్ చేయడం తినిపించలేదు, స్కాన్లో పెడుతున్నారు. అండ్ ఈ పాత 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు పాత బుక్కులను అన్నింటినీ కట్ చేయడం వల్ల ఇంకా కాగితాలు దేనికి పనికిరావని తగలబెడుతున్నారు. ఇట్ ఈస్ అ లాంగర్ బిజినెస్. దే వాంట్ టు హైజాక్ ఆల్ ద బుక్స్ అండ్ తర్వాత స్టేజ్లో మీకు అవి రెంట్కి ఇస్తారు. జస్ట్ లైక్ ఇప్పుడు మ్యూజిక్ అనేది ఫ్రీ లేకపోయింది. ఒకప్పుడు సీడీలు, క్యాసెట్లు వస్తుండే జమానా మనతోనే ఉంటుండే. ఇప్పుడు మన మ్యూజిక్ అట్లా కాదుగా, స్పాటిఫైకి రెంట్ కట్టాలి, లేదంటే ప్రతి 4 పాటలకు ఒకసారి వచ్చి వాగుతుంటాడు. ఓకే, కీపింగ్ ద బిజినెస్ ఆస్పెక్ట్ అసైడ్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఏఐ అనేది ఇట్స్ అ హ్యాండ్ఫుల్ వెపన్. నాట్ లైక్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ హీరో ఇన్ ది ఎండ్ ప్రోడక్ట్. AI can never be an end product. AI can never be a doctor. AI can be my assistant. AI can be your assistant. That could be in కెమెరా కానీ ఇంకేదన్నా కానీ. సో దట్స్ వాట్ ఐ మీన్. ఓకే, ఎనీహౌ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ అప్రిషియేట్ యూ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. ఐ హోప్ యూ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ లైక్ సినిమా ఫ్యూచర్లో ఏఐని యూస్ చేసుకుంటూ, ఇఫ్ నాట్ మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూస్ చేసుకుంటూ, మే యూ ఆల్ బికమ్ great people, good people, and earn some money. Okay, thank you for coming here. Thanks, Anna.